భోంచేసావా నాన్న? అయ్యగారు భోజనం వడ్డించమంటారా? వద్దులే మంగా, నేను బయట భోంచేసే వచ్చాను. చాలా రోజుల తర్వాత నీ నవ్వులో ప్రశాంతత చూస్తున్నానమ్మా. అవును నాన్న, మనసు చాలా తేలిగ్గా ఉంది. మీరంతా జానుకి పెళ్ళైన విషయం గురించి రామ్కి చెప్పేద్దామని నాతో చాలాసార్లు వాదించినప్పుడు నేను వద్దని అడ్డుపడ్డాను. విషయం తెలిస్తే రామ్ ఎలా రియాక్ట్ అవుతాడోనని భయపడ్డాను. అందుకే సమయం వచ్చినప్పుడు చెప్పొచ్చని ఆలోచించాను. కానీ ఈరోజు నిజం తెలిసాక కూడా రామ్ జానుని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు అంటే రఘురామ్ నిజంగానే శ్రీరామచంద్రుడంతటి గొప్పవాడనిపించింది. అందుకే ఇంత ప్రశాంతంగా ఉన్నాను నాన్న. నిజమే కావచ్చమ్మా. విషయం తెలిసాక కూడా రామ్ పెళ్లి కొప్పుకున్నాడన్న ఆనందంలో నువ్వొక విషయం మర్చిపోతున్నావు. ఏంటి నాన్న అది? నీ చెల్లెలు అడుగుపెట్టబోతున్న ఇంట్లోకే నువ్వు కోడలుగా అడుగుపెట్టబోతున్నావు. జాను మీద ఉన్న ప్రేమతో రామ్ అడక్కపోవచ్చు, తల్లిలా ఆదరించే మీ అత్తయ్య కూడా అడక్కపోవచ్చు. కానీ నీ భర్త జాను తన భర్తను వదిలేయటానికి గల కారణం ఏమిటని అడిగితే ఏం చెప్తావమ్మా? నీ చెల్లెల సంతోషంతో పాటు నీ భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి కదమ్మా. కేవలం ఎక్కువ ప్రేమ చూపించినందుకే జాను తన భర్తకు దూరంగా ఉంటుందంటే ఎవరైనా నమ్ముతారా? నీ బాధ నాకు అర్థమైంది నాన్న. సహజంగా భర్త రాక్షసుల్లా హింస పెడుతున్నాడు అంటే ఇలా దూరంగా ఉన్నందుకు ఎవరైనా సమర్థిస్తారు. అది కూడా భర్తని మార్చుకోవడానికి తన వంతు ప్రయత్నం చేసి తన వల్ల కాకపోతేనే. కాని ప్రేమ ఎక్కువైందంటే దానికే కాపురం వదిలేయడం ఎందుకు? భర్తకి నచ్చ చెప్పొచ్చు కదా. ఒకవేళ నీ చెల్లికి తెలియకపోతే నువ్వైనా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా అని నన్ను నిందిస్తారని నీ బాధ. అది రాక్షస ప్రేమ అని నేనర్థం చేసుకున్నట్టే తను అర్థం చేసుకుంటాడు. ఒకవేళ నా భర్త అర్థం చేసుకోకపోతే నా కాపురం నాశనమైపోతుందేమోనని నువ్వు బాధపడుతున్నావు. అంతేనా నాన్నా? అవునమ్మా. నాన్నా, యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు దక్కించుకున్న సతీ సావిత్రి, త్రిమూర్తులు పెట్టిన పరీక్షలో నెగ్గి తన పాతివ్రాత్యాన్ని నిరూపించుకున్న సతీ అనసూయ లాంటి వాళ్లు పుట్టిన ఈ దేశంలో భర్తని వదిలిన ఆడవాళ్ళని సపోర్ట్ చేసిన నాలాంటి వాళ్ల మీద నిందలు వేయడం మామూలే. జాను కోసం ఎన్ని నిందలు పడ్డానికైనా, ఎన్ని అవమానాలు భరించడానికైనా, అవసరమైతే నా కాపురం విషయంలో కూడా నేను దేనికైనా సిద్ధమే. నీ చెల్లెల కోసం నువ్వు ఇంత త్యాగం చేయటానికి సిద్ధపడుతున్నావు. గతంలో పెళ్లి జరిగిందని మాత్రమే రామ్తో చెప్పింది, కానీ తన భర్త దేవుని మాత్రం చెప్పలేదు. తర్వాత ఎప్పుడైనా ఆ నిజం రాముకు తెలిస్తే నీ త్యాగం వృధా అవుతుందమ్మా. దేవ్ చాలా మంచివాడని, ఈ ప్రపంచంలోనే ఎవరూ ప్రేమించనంత గొప్పగా తన భార్యని ప్రేమిస్తాడని రామ్తో పాటు మీ అత్తయ్య కృష్ణ అందరూ బలంగా నమ్ముతున్నారు. అందరూ దేవునే సమర్థిస్తారు. అందుకే అక్క, నా భర్త ఎవరో కూడా చెప్పేస్తే బాగుంటుందనుకున్నాను. కానీ నువ్వే వద్దని ఆపావు. మా పెళ్లి కాకముందే నిజం తెలిసి రామ్ అర్థం చేసుకుంటే నేను సంతోషంగా ఉండేదాన్ని. లేదంటే నా తలరాత ఇంతే అని సరిపెట్టుకునేదాన్ని.
రేపు పెళ్ళయ్యాక నిజం తెలిసి రామ్ నన్ను కాదంటే అప్పుడు నా పరిస్థితి ఏంటక్కా? అర్థం లేకుండా మాట్లాడుకో. నీ గతం గురించి తనకి పని లేదని, నిన్ను పెళ్లి చేసుకుని నీకు అండగా ఉంటానని రామే స్వయంగా చెప్పాడు. అలాంటప్పుడు నీ భర్త దేవన్న విషయం ఎప్పటికీ రామ్కి తెలిసే అవకాశమే లేదు. ఎందుకు లేదు అమ్మాయి గారు? రామ్ గారు దేవ్ గారు ప్రాణ స్నేహితులు. మనం చెప్పకపోయినా రామ్ గారే ఆయన గారితో చెప్పేస్తే? అవునమ్మా, రాము తనకు సంబంధించిన ప్రతి విషయం దేవుతో పంచుకుంటాడు. మీ చెల్లెలు జానికి కాదు మీనాక్షి అనే విషయం రాముకు తెలియకపోవచ్చు. కానీ తను పెళ్లి చేసుకోబోయే జానుకి గతంలోనే పెళ్లి జరిగిందన్న విషయం రామ్ చెప్పినా చాలు. ఇక్కడున్నది తన భార్య మీనాక్షి అని దేవు కన్ఫర్మ్ చేసుకుంటాడు. అప్పుడు దేవుని ఆపటం ఎవరితరం కాదు. ఆ ప్రమాదం రాకముందే ఏదో ఒకటి చెయ్యి.